Welcome to Kishore Sir Daily Current Affairs classes. Today we will discuss November 4, 2025 current affairs. In this context, we will discuss first one. ST Commission Chairman గా బొజ్జిరెడ్డి ఆంధ్రప్రదేశ్ నుంచి మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్టీ కమిషన్ చైర్మన్ గా సొల్లా బొజ్జిరెడ్డి మరి రంపచోడవరం నియోజకవర్గానికి చెందిన వ్యక్తి మరి నియమించడం జరిగింది ఇతను. కాబట్టి ప్రస్తుత ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎవరు అంటే సొల్లా బొజ్జిరెడ్డి అని మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఎస్టీ కమిషన్ చైర్మన్ మరి ఎస్టీ కమిషన్ బాడీలో ఎంతమంది సభ్యులు ఉంటారు అని క్వశ్చన్ అడుగుతాడు. కాబట్టి ఎస్టీ కమిషన్ బాడీలో ఒక చైర్మన్ ఉంటాడు, అలాగే 5 సభ్యులు ఉంటారు. అంటే 1+5 బాడీ అనేది ఉంటుంది. ఎస్టీ కమిషన్ అనే ఎస్టీ కమిషన్ స్ట్రక్చర్ లో మరి 1+5 బాడీ అండ్ 1+5 మెంబర్స్ అనే ఉంటారు. ఒకరు చైర్మన్ అయితే మరి 5 మెంబర్స్ మరి మెంబర్స్ గాను ఉంటారు. ఇది ఎస్టీ కమిషన్ కు సంబంధించి. కాబట్టి ఈ టాపిక్ లో ప్రస్తుత ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎవరు, మరి ఎస్టీ కమిషన్ లో ఎంతమంది సభ్యులు ఉంటారు, ఒక చైర్మన్ ఉంటాడు, 5 మంది సభ్యులు ఉంటారు అనేది గుర్తుపెట్టుకోండి. ఎనఫ్ సరిపోతుంది. నెక్స్ట్ వన్, ఆఫ్ఘనిస్తాన్ లో మరి భూకంపం. మరి ఆఫ్ఘనిస్తాన్ మన దేశానికి బార్డర్ ఉన్న దేశం ఇది ఆఫ్ఘనిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్ లో మరి రీసెంట్ గా 6.3 రియాక్టర్ స్కేల్ పై 6.3 మరి భూకంప తీవ్రత నమోదైంది. ఆఫ్ఘనిస్తాన్ అంటే మరి దీనికి సంబంధించి మనకు కొద్దిగా బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే మరి ఆఫ్ఘనిస్తాన్ క్యాపిటల్ సిటీ కాబుల్, ఆఫ్ఘనిస్తాన్ కరెన్సీ ఆఫ్ఘానీ. మరి ఇది మన భారతదేశంలో జమ్మూ కాశ్మీర్ లడఖ్ తో సరిహద్దు ప్రాంతంను మరి షేర్ చేసుకుంటుంది. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా అడుగుతాడంటే ఆఫ్ఘనిస్తాన్ దేశంతో సరిహద్దు పంచుకుంటున్న మన భారతదేశ రాష్ట్రం ఏది అంటే మనము జమ్మూ కాశ్మీర్ అని చెప్పుకోవాలి. ఓకే, ఓన్లీ జమ్మూ కాశ్మీర్ మాత్రమే మరి ఆఫ్ఘనిస్తాన్ దేశంతో సరిహద్దు రేఖను పంచుకుంటుంది. కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనకి ఎగ్జామ్ అడగడానికి అవకాశం ఉంది. అలాగే మన పొరుగు దేశమైన పాకిస్తాన్ మరి ఏ రాష్ట్రాలతో మన భారతదేశంలోని ఏ రాష్ట్రాలతో సరిహద్దు రేఖను పంచుకుంటుంది అని కూడా ఎగ్జామ్ లో చాలా సార్లు అడిగినాడు. కాబట్టి మరి ఏ రాష్ట్రాలతో పాకిస్తాన్ సరిహద్దు రేఖను మరి షేర్ చేసుకుంటుందంటే గుజరాత్ అని, తర్వాత రాజస్థాన్, తర్వాత పంజాబ్, తర్వాత జమ్మూ కాశ్మీర్. సో ఈ విధంగా 4 స్టేట్స్ తో మరి పాకిస్తాన్ సరిహద్దు రేఖను షేర్ చేసుకుంటుందని చెప్పచ్చు. అలాగే ఆఫ్ఘనిస్తాన్ అనేది ఓన్లీ 1 స్టేట్ జమ్మూ కాశ్మీర్ తో మాత్రమే సరిహద్దు రేఖను షేర్ చేసుకుంటుంది. ఓకే, ఇది మరి ఇంపార్టెంట్. కాబట్టి ఆఫ్ఘనిస్తాన్ కరెన్సీ ఆఫ్ఘానీ, ఆఫ్ఘనిస్తాన్ క్యాపిటల్ సిటీ మరి కాబుల్. ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న ప్రభుత్వం మరి తాలిబాన్ ప్రభుత్వము ఆఫ్ఘనిస్తాన్ లో ఉందని చెప్పుకోవచ్చు. ఇది ఆఫ్ఘనిస్తాన్ సంబంధించి. నెక్స్ట్ టాపిక్. ఓకే, సేమ్ కంటిన్యూ. దిస్ ఈజ్ మ్యాప్ ఫర్ ఆఫ్ఘనిస్తాన్ కంట్రీ. సో ఇది ఆఫ్ఘనిస్తాన్ సంబంధించిన మ్యాప్. ఇది పైన ఇక్కడ గ్రీన్ కలర్ లో మరి జమ్మూ కాశ్మీర్ లడఖ్ ప్రాంతంలో మరి ఆఫ్ఘనిస్తాన్ రేఖను షేర్ చేసుకుంటుంది. అది ఇక్కడ ఓన్లీ 1 స్టేట్ తో మాత్రమే షేర్ చేసుకుంటుంది. అలాగే పాకిస్తాన్ చూసినట్లయితే పాకిస్తాన్ గుజరాత్, రాజస్థాన్, పంజాబ్ మరి జమ్మూ కాశ్మీర్ ఈ విధంగా 4 స్టేట్స్ తో మరి పంజాబ్ మన ఇండియన్ స్టేట్స్ పాకిస్తాన్ తో సరిహద్దు రేఖను ఉన్నాయి. కాబట్టి ఇండియాకు పాకిస్తాన్ కు సరిహద్దుగా ఉన్న రేఖ రాడిఫ్ క్లిప్ అని ఇలా మనకి కొన్ని సరిహద్దు రేఖలనే ఉన్నాయి. అలాగే మన భారతదేశము మన ఇండియా ఇరాన్ లో ఒక పోర్టుని మన సొంతంగా నిర్మించింది. ఆ పోర్టు పేరు ఏం పేరంటే ఇక్కడ మ్యాప్ లో చూసినట్లయితే చాబహార్ పోర్ట్. ఈ చాబహార్ పోర్టుని ఇరాన్ లో మన ఇండియా నిర్మించింది. కాబట్టి ఇట్లా ముంబై పోర్టుకు
తర్వాత ఇరాన్ లో ఉన్న చాబహార్ పోర్టుకు దాదాపు 72 కిలోమీటర్స్ అనేది ఉంది డిస్టెన్స్, 72 కిలోమీటర్స్. కాబట్టి ఇది కూడా చాబహార్ పోర్ట్ ని ఎగ్జామ్ లో చాలా సార్లు అడిగినాడు. ఓకే, చాబహార్ పోర్ట్ ఎక్కడుంది అంటే ఇరాన్ లో ఉంది. ఎవరు నిర్మించారంటే ఇండియా. ఓకే, ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, ఔషధ తయారీకి ఏఐ ఊతం, సాంకేతికతో పనిచేయించే ప్యూర్ విధానం ఆవిష్కరణ, పరిశోధన సమయము తగ్గుతుందంటున్న పరిశోధకులు, ఐఐటి మెడ్రాస్ అమెరికా శాస్త్రవేత్తల ఘనత. ఇది మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన న్యూస్. మరి ఔషధాల కోసం ప్రపంచ దేశాలు ఏళ్ల తరబడి సమయాన్ని వెచ్చిస్తున్నాయి. ఒక మందు తయారు చేయాలంటే ట్రిలియన్ సంఖ్యలో ఉన్న మాలిక్యూలపై వేట కొనసాగించాల్సి ఉంటుంది. వాటిలో పనికొచ్చేవి ఏమిటనేది తెలుసుకోవడం ఒక పెద్ద పని అయితే, ఆ తెలుసుకున్న వాటిలోనూ ఏవి సమర్థవంతంగా పనిచేస్తున్నాయో గుర్తించడం మరో పెద్ద పని. ఈ తరుణంలో సరైన పరమాణువులను పట్టుకోవడంలో మరి ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే టెక్నాలజీలో మరి ప్యూర్ అనే విధానంను ఆవిష్కరించడం జరిగింది. ప్యూర్ విధానం. మరి ఈ ప్యూర్ విధానంను ఎవరు మరి కనుగొనడం జరిగిందంటే ఐఐటి మెడ్రాస్ శాస్త్రవేత్తలు, అలాగే అమెరికాలోని ఒహాయో స్టేట్ యూనివర్సిటీ. కాబట్టి ఐఐటి మెడ్రాస్ అండ్ అమెరికాలోని ఒహాయో స్టేట్ యూనివర్సిటీ వాళ్ళు మరి ఈ ప్యూర్ విధానంను ఆవిష్కరించడం జరిగింది. కాబట్టి ఏదైనా ఒక మెడిసిన్ ను డెవలప్ చేయాలంటే మరి దానిలో ఉన్న మాలిక్యూలపై రీసెర్చ్ చేయాలి. చేసిన తర్వాత దాంట్లో ఏవి పనికి వస్తాయి, ఏవి పనికి రావు అని మాలిక్యూల్ ని ఫైండ్ అవుట్ చేయాలా. మరి ఫైండ్ అవుట్ చేసిన మాలిక్యూల్లో సమర్థవంతంగా ఏవి పని చేస్తాయి అనే దాని మీద మరీ రీసెర్చ్ చేయాలా. సో ఈ విధంగా ఎక్కువ టైం తీసుకుంటుంది. మరి అలాంటి టైం ని ఇక్కడ రెడ్యూస్ చేయడానికి మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ప్యూర్ అనే విధానమును మరి ఆవిష్కరించడం జరిగింది. ఈ ప్యూర్ అనే విధానమును మరి కనుగొన్న శాస్త్రవేత్తలు ఎవరంటే ఐఐటి మెడ్రాస్ అండ్ అమెరికా శాస్త్రవేత్తలని మనం గుర్తు పెట్టుకోవాలి. కాబట్టి ఇటీవల మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే ప్యూర్ అనే విధానమును మరి ఔషధాల తయారీలో ప్యూర్ అనే విధానమును ఆవిష్కరించినది ఎవరు అంటే ఐఐటి మెడ్రాస్ అండ్ అమెరికా శాస్త్రవేత్తలు అని గుర్తుపెట్టుకోండి. సో ఇలాంటి బిట్స్ మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ టాపిక్ లో మరి చాలా ఎక్కువ సార్లు అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్, ఫ్లెమింగోలకు శాశ్వత నివాస స్థావరంగా పులికాట్, ఎకో టూరిజానికి గమ్యస్థానంగా తీర్చిదిద్దాం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. సో మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు మరి ఫ్లెమింగోలకు శాశ్వత నివాస స్థావరంగా పులికాట్ ను అభివృద్ధి చేయాలని మరి న్యూస్ లో రావడం జరిగింది. తిరుపతి జిల్లాలోని పులికాట్ సరస్సును ఎకో టూరిజానికి గమ్యస్థానంగా ఫ్లెమింగోలకు శాశ్వత నివాస స్థావరంగా తీర్చిదిద్దుతామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఏటా నిర్వహించే ఫ్లెమింగో ఫెస్టివల్ ను ఈసారి 3 రోజుల్లో సరిపెట్టేయకుండా ఎకో టూరిజాన్ని ప్రోత్సహించేలా మరి అటవీ శాఖ ఆధ్వర్యంలో ఫోటోగ్రఫీ, పక్షులు వీక్షణ ఎక్కువ క్లబ్బులను ఏర్పాటు చేయడం, వివిధ కార్యక్రమాలు చేపట్టమని వెల్లడించారు. ఇక్కడ మనకి మరి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా అడుగుతాడంటే పులికాట్ సరస్సు ఎక్కడుంది, పులికాట్ సరస్సు ఏ జిల్లా, మన రాష్ట్రంలో పులికాట్ సరస్సు ఏ జిల్లాలో ఉంది అంటే తిరుపతి జిల్లా అని గుర్తుపెట్టుకోవాలి. తిరుపతి జిల్లా. అయితే మనకి మరి కొత్త జిల్లాలు ఏర్పాటు కాకమునుపు మరి పులికాట్ సరస్సు ఏ జిల్లాలో ఉండేదంటే నెల్లూరు జిల్లాలో ఉండేది. కొత్త జిల్లాలు ఏర్పాటు కాకమునుపు మన ఈ పులికాట్ సరస్సు అనేది నెల్లూరు జిల్లాలో ఉండేది. మరి కొత్త జిల్లాలు ఏర్పాటు అయిన తర్వాత మరి ఈ పులికాట్ సరస్సు మనకి తిరుపతి జిల్లాలోకి వచ్చింది. అలాగే మరి ఈ పులికాట్ సరస్సులో కొన్ని సైబీరియన్ బర్డ్స్, సైబీరియన్ పక్షులు మరి పులికాట్ సరస్సులోకి వచ్చి అక్కడ
చాలా రోజులు నివాసం ఉంటాయి. నివాసం ఉండి మరి తిరిగి వెళుతూ ఉంటాయి. కాబట్టి ఈ సైబీరియన్ పక్షులకు మరి ఈ సైబీరియన్ దేశానికి చెందిన ఫ్లెమింగో పక్షులకు మరి శాశ్వత నివాసం మనం అక్కడ ఏర్పరచాలి. ఆ పక్షుల యొక్క పక్షులకు సంబంధించిన సౌకర్యాలు కల్పించాలని మరి మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు మరి ఆదేశించడం జరిగింది. కాబట్టి పులికాట్ సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది అంటే తిరుపతి జిల్లా. మరి ఫ్లెమింగో పక్షులు ఏ దేశానికి చెందివి? సైబీరియన్ పక్షులు. మరి పులికాట్ సరస్సులో ఏ పక్షుల సంరక్షణ కోసం ఇటీవల మన రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరిగింది అంటే ఫ్లెమింగో బర్డ్స్ అని గుర్తుపెట్టుకోవాలి. అలాగే నెక్స్ట్ టాపిక్ మనం చూసినట్లయితే ఆదరణ 3కు 1000 కోట్లు. ఆదరణ 3 అనేది ఇది ఒక స్కీమ్, ఇది ఒక పథకము. మరి త్వరలో ఈ పథకం అమలు కాబోతుందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి అయినటువంటి సవిత గారు మరి వెల్లడించడం జరిగింది. ఆదరణ 3 పథకం అమలుకు 1000 కోట్లు కేటాయించిన బీసీ సంక్షేమ మంత్రి సవిత పేర్కొన్నారు. మరి ఆదరణ 3 అనే పథకం ఎవరికి సంబంధించినది అని ఎగ్జామ్ లో అడుగుతాడు. ఆదరణ 3 అనే పథకం ఎవరికి సంబంధించిందంటే మరి చేతి పనులు చేసుకునే వాళ్ళు, తర్వాత కుల వృత్తిదారులు అంటే కుల వృత్తి చేసుకునే వాళ్ళు, ఆధునిక పరికరాలు అందించి ఆర్థిక భరోసా కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. అంటే చేతి పనులు, కుల వృత్తులు చేసుకునే వారికి సామాగ్రిని అందజేయడానికి మన రాష్ట్ర ప్రభుత్వము ఆదరణ 3 అనే పథకాన్ని ప్రారంభించడం జరిగింది. మరి ఈ పథకమునకు మరి ప్రస్తుతం ఎన్ని కోట్లు కేటాయించడం జరిగిందంటే 1000 కోట్లు అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఎనఫ్ సరిపోతుంది. ఎగ్జామ్ లో ఆ విధంగా అడుగుతారు. నెక్స్ట్ వన్, మరి సియాటిల్ లోని భారత కన్సలేట్ లో వాల్ ఆఫ్ యూనిటీ. ఓకే, ఇక్కడ సియాటిల్ అనే ఈ నగరం ఎక్కడుందంటే మరి న్యూయార్క్ లో, అలాగే అమెరికాలో ఉంది. మరి ఏక్తా దివాస్ నేపథ్యంలో అమెరికాలోని సియాటిల్ గల భారత దౌత్య కార్యాలయ నూతన ప్రాంగణంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ గౌరవార్థం ఐక్యత గోడ, దీన్ని ఇంగ్లీష్ లో మనము వాల్ ఆఫ్ యూనిట్ ను అని కూడా అంటాము. మరి ఈ ఐక్యత గోడ లేదా ఇంగ్లీష్ లో వాల్ ఆఫ్ యూనిట్ ను మరి ఏర్పాటు చేశారు. ఎక్కడ ఏర్పాటు చేశారంటే సియాటిల్లో వాల్ ఆఫ్ యూనిట్ ఏక్తా గోడ్ ని ఏర్పాటు చేశారు. మరి ఈ ఏ సందర్భంగా ఏర్పాటు చేశారంటే మరి అక్టోబర్ 31న పటేల్ జయంతి సందర్భంగా, జాతీయ ఐక్యతా దినం ఏక్తా దివస్ సందర్భంగా మరి ఈ గోడను ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ మరి ఇటీవల రాష్ట్ర ఏక్తా దివస్ సందర్భంగా ఏ దేశంలో మరి ఐక్యత గోడ లేదా వాల్ ఆఫ్ యూనిట్ ఏర్పాటు చేశారు? ఏ దేశంలో ఏర్పాటు చేశారంటే అమెరికాలోని సియాటిల్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, ఈ విధంగా మనకి ఎగ్జామ్ లో అడగడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ వన్, ఉపాధిలో మెరిసిన రాష్ట్రం. సో ఉపాధిలో మెరిసిన రాష్ట్రం అంటే ఇక్కడ మనకి ఉపాధి హామీ పథకం గురించి మరి పేపర్లో న్యూస్ రావడం జరిగింది. సో ఉపాధి హామీ పథకం అంటే మరి ఉపాధి హామీ పథకం అంటే దీనికి మనం కొద్దిగా బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే మరి ఉపాధి హామీ పథకంను ఉపాధిలో మెరిసిన రాష్ట్రం. మరి ఉపాధి మీన్స్ ఇక్కడ ఉపాధి హామీ పథకం సంబంధించి సమ్ బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే ద మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ MGNREGA was passed in 2005 to provide at least 100 days of guaranteed wage employment to rural households. The act was originally called the National Rural Employment Guarantee Act NREGA and was implemented in phases starting February 2006. The name was officially changed to MGNREGA in October 2009 by Prime Minister Manmohan Singh.
సో ఉపాధి హామీ పథకంను మరి ఏమని పిలుస్తామంటే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ అని కూడా పిలుస్తారు. ఇది ఏ యాక్ట్ ద్వారా ఏర్పడిందంటే మరి MGNREGA 2005 యాక్ట్ ద్వారా మరి ఏర్పడింది అని చెప్పొచ్చు. మరి ఈ స్కీమ్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏమంటే మరి గ్రామాలలో మరి పేదవారు పని నిమిత్తము మరి వేరే ప్రాంతాలకు వలస వెళ్ళకూడదు, వలసలను అరికట్టాలి అనే ఉద్దేశంతో 2005లో కేంద్ర ప్రభుత్వము మరి MGNREGA అనే ప్రోగ్రాంను ప్రారంభించడం జరిగింది. ఈ ప్రోగ్రాంను చట్టబద్ధత కూడా కల్పించడం జరిగింది. మరి ఈ ప్రోగ్రాంలో భాగంగా మరి గ్రామాల్లో ఉంటున్న పేదవారికి మరి సంవత్సరం పొడవునా అట్లీస్ట్ వారికి 100 రోజులు పని దినాలు కల్పించాలని, మరి ఆ పని దినాల్లో వాళ్ళకి వేతనాలు కూడా ఇవ్వాలని మరి అప్పటి ప్రభుత్వం తీర్మానం చేసింది. మరి ఈ పథకాన్ని ఫస్ట్ ఏమని పిలిచేవారంటే మరి ఈ యాక్ట్ ని ఫస్ట్ టైం ఏమని రీడ్ చేసినారంటే నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ NREGA అని ఫస్ట్ దీన్ని పిలవడం జరిగింది. అయితే మరి మరి ఈ నేమ్ ను రీనేమ్ చేయడం జరిగింది. ఎప్పుడంటే మరి 2009 అక్టోబర్ లో మరి NREGA ను అనే నేమ్ ప్లేస్ లో MGNREGA మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అని అక్టోబర్ 2009 లో మరి ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ గారు మరి ప్రకటించడం జరిగింది. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ఇంకో విషయం ఏమంటే మరి MGNREGA అనే స్కీమ్ ను మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అనే ప్రోగ్రామ్ ను మరి భారతదేశంలో మొట్టమొదట ఏ ప్రాంతంలో ప్రారంభించారు అని ఎగ్జామ్ లో మనకు చాలా సార్లు అడిగినాడు ఈ బిట్టు. మరి ఎక్కడ ప్రారంభించారంటే MGNREGA అనే ప్రోగ్రామ్ ను ఇండియాలో ఫస్ట్ టైం మరి అనంతపురం జిల్లాలోని ఆంధ్రప్రదేశ్ లో అనంతపురం జిల్లాలోని బండ్లపల్లి అనే గ్రామంలో ఫస్ట్ టైం మరి ఈ స్కీమ్ ను ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఇది మరి ఉపాధి హామీ పథకం సంబంధించిన ఇన్ఫర్మేషన్. మరి ఇక్కడ లేటెస్ట్ మన ఈ రోజు వచ్చిన న్యూస్ లో చూసినట్లయితే ఉపాధిలో మెరిసిన రాష్ట్రము జాతీయ స్థాయిలో 3వ స్థానంలో ఏపీ, శ్రామికులు 7 నెలల్లో 15.6 కోట్ల పని దినాలు కల్పన. మరి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ మెరిసింది. 2025-26 ఇప్పటి వరకు పని దినాల వినియోగంలో దేశంలో 3వ స్థానంలో నిలిచింది. అంటే ఈ పని దినాలను ఉపయోగించుకోవడంలో మన రాష్ట్రము దేశంలోనే 3వ స్థానంగా నిలిచింది. అయితే రాష్ట్రానికి 15 కోట్ల పని దినాలను మరి కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. మరి అక్టోబర్ 30 నాటికి అంతకంటే మించి 15.66 కోట్ల పని దినాలను మరి శ్రామికులకు కల్పించారు. మరి జాతీయ స్థాయిలో మొదటి స్థానంలో కేంద్ర పాలిత ప్రాంతమైనటువంటి పుదుచ్చేరి మొదటి స్థానంలో నిలిచింది. మరి 2వ స్థానంలో రాజస్థాన్ నిలిచింది. మరి 3వ స్థానం వచ్చి మన ఆంధ్రప్రదేశ్ నిలిచింది. కాబట్టి ఉపాధి పనులను వినియోగించుకోవడంలో మరి జాతీయ స్థాయిలో మొదటి 3 స్థానాల్లో మనం చూసినట్లయితే మొదటి స్థానం వచ్చి ఇక్కడ పుదుచ్చేరి, రెండవ స్థానం వచ్చి రాజస్థాన్, 3వ స్థానం వచ్చి ఆంధ్రప్రదేశ్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇది మరి ఉపాధి హామీ పథకం సంబంధించిన ఇన్ఫర్మేషన్. కాబట్టి ఉపాధి హామీ పథకంలో మరి ఈ విధంగా మనకు బిట్స్ అడగడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ వన్, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన. మరి ఈ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అనే ఈ స్కీము ఎవరికి సంబంధించింది అని ఎగ్జామ్ లో అడుగుతాడు. కంపల్సరీగా క్వశ్చన్ ఈ విధంగా అడగడానికి అవకాశం ఉంది. మరి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అనేది ఎవరికి సంబంధించిందంటే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనకు సంబంధించి మరి ఇన్ఫర్మేషన్ ఎగ్జామ్ లో ఏ విధంగా అడుగుతాడంటే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనకు ఎవరికి సంబంధించిందంటే రైతులకు సంబంధించింది. మరి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు మరి వారి క్లెయిమ్ చెల్లింపులకు సంబంధించిన ఫిర్యాదులను పరిష్కరించడానికి కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి అయినటువంటి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ న్యూఢిల్లీలో ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. కాబట్టి
మరి మన ప్రస్తుత మన మన భారతదేశానికి రైతు సంక్షేమము మరియు గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ఎవరు అని ఎగ్జామ్ లో అడగచ్చు. శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్. కాబట్టి హూ ఇస్ ద క్యాబినెట్ మినిస్టర్ ఆఫ్ అగ్రికల్చరల్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అంటే మరి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ అని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈ విధంగా మనము ఎగ్జామ్ లో అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి అదే విధంగా ఎగ్జామ్ లో ఇంకొక విధంగా ఎట్లా అడుగుతాడంటే రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు మరియు వారి క్లెయిమ్ల చెల్లింపులకు సంబంధించిన ఫిర్యాదులను పరిష్కరించడానికి మరి కేంద్ర ప్రభుత్వము ప్రారంభించిన పథకం పేరేమి, స్కీమ్ పేరేమి అని అడుగుతాడు. ఆ స్కీమ్ ఏమంటే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన. సో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఎగ్జామ్ లో ఇక్కడ మనకి ఈ విధంగా అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఎవరు గ్రామీణాభివృద్ధి వ్యవసాయ శాఖ మంత్రి ఎవరు అంటే శివరాజ్ సింగ్ చౌహాన్. అలాగే రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు వారి క్లెయిముల చెల్లింపులకు సంబంధించిన ఫిర్యాదులను పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పథకం పేరు ఏం పేరేమంటే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన. మరి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఎవరికి సంబంధించిందంటే రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు వారి క్లెయిముల చెల్లింపులకు సంబంధించిన ఫిర్యాదులను పరిష్కరించడానికి సంబంధించిన స్కీమ్ అని గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ వన్, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ బిఐఎస్ ఫుల్ ఫామ్ ఏమంటే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్. మరి ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ బిఐఎస్ మరి కొత్తగా ఒక ఆయన సెలెక్ట్ అయినాడు. ఆయన పేరు ఏం పేరు అంటే శ్రీ సంజయ్ గార్గ్ ప్రస్తుతము బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ కి డైరెక్టర్ జనరల్ గా ఉన్నారు. మరి ఇతను కేరళ కేడర్ నుండి ఐఏఎస్ 1994 బ్యాచ్ సీనియర్ సివిల్ సర్వెంట్ అయిన శ్రీ సంజయ్ గార్గ్ నవంబర్ 1న 2025 నుండి అమలుకి వచ్చేలా భారత జాతీయ ప్రమాణాల సంస్థ అయిన బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ డైరెక్టర్ జనరల్ గా బాధ్యతలు స్వీకరించారు. కాబట్టి ప్రస్తుతము బిఐఎస్ ఫుల్ ఫామ్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ కు ప్రస్తుతం డైరెక్టర్ జనరల్ ఎవరు అని ఎగ్జామ్ లో అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ కు ప్రస్తుతం డైరెక్టర్ జనరల్ ఎవరు అంటే శ్రీ సంజయ్ గార్గ్ అని మనము గుర్తుపెట్టుకోవాలి. సంజయ్ గార్గ్. నెక్స్ట్ వన్, భారత హాకీ 100 సంవత్సరాలు 1925లో హాకీ ఇండియాలో స్టార్ట్ అయింది. 2025కి మరి మనకి 100 సంవత్సరాలైన సందర్భంగా కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడలు, కార్మిక ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ సోమవారం ఒక గొప్ప వేడుకను ప్రకటించారు. హాకీ ఇండియాతో కలిసి జరిగే శతాబ్ది ఉత్సవాల్లో నవంబర్ 7న న్యూఢిల్లీలో మేజర్ ధ్యాన్ చంద్ నేషనల్ స్టేడియంలో జరుగుతాయని ప్రకటించడం జరిగింది. కాబట్టి మన ఇండియాలో హాకీ క్రీడలు ప్రారంభమై మరి 2025 సంవత్సరానికి మరి 100 సంవత్సరాలు అవుతుందని మన క్రీడలు కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల కార్మిక ఉపాధి శాఖ మంత్రి అయినటువంటి మన్సుఖ్ మాండవీయ గారు ప్రకటించడం జరిగింది. కాబట్టి కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడలు కార్మిక ఉపాధి శాఖ మంత్రి ఎవరు అని ఎగ్జామ్ లో అడుగుతారు. డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అని గుర్తుపెట్టుకోవాలి. అలాగే మన దేశంలో హాకీ క్రీడలు ఎప్పుడు ప్రారంభమైనాయంటే 1925 అని గుర్తుపెట్టుకోవాలి. 1925. ఓకే, ఈ 2 పాయింట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ టాపిక్, గురునానక్ దేవ్ జీ జయంతి సందర్భంగా మన రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు మరి దేశ ప్రజలకు శుభాకాంక్షలు మరి ప్రకటించడం జరిగింది. మరి ప్రతి సంవత్సరము మనము నవంబర్ 5న గురునానక్ జయంతిని జరుపుకుంటాం. మరి అందులో భాగంగానే రాష్ట్రపతి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. మరి 2025 నవంబర్ 5 తారీఖు మరి తేదీ నాటికి మరి గురునానక్ జన్మించి 556 సంవత్సరాలు అయిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. మరి గురునానక్ జయంతిని మనము గూపురాబ్ అని కూడా పిలుస్తారని తెలుస్తుంది ఇక్కడ, గూపురాబ్. మరి గురునానక్ జయంతి సిక్కిజంలో అత్యంత పవిత్రమైన ఉత్సవాల్లో ఇదొకటి.
ఇది గురునానక్ దేవ్ జీ జన్మాన్ని స్మరించడానికి జరుపుకోబడుతుంది. ఆయన 1469 లో తల్వండి అనే గ్రామంలో జన్మించాడు. మరి ఇది ప్రస్తుతం పాకిస్తాన్ లో మరి నానా సాహిబ్ గా ప్రసిద్ధి చెందిన ప్రాంతం. కాబట్టి గురునానక్ ఎక్కడ జన్మించారంటే తల్వండి గ్రామం. ఇది ప్రస్తుతం పాకిస్తాన్ లో ఉంది. మరి ఇప్పుడు తల్వండి అని పిలవడం లేదు, దాన్ని నానా సాహిబ్ గా పిలుస్తున్నారని చెప్పచ్చు. ఇది గురునానక్ సంబంధించి. నెక్స్ట్ వన్ మరి ఎస్టిక్. సో ఎస్టిక్ మీన్స్ ఇక్కడ ఫుల్ ఫామ్ మనం చూసినట్లయితే ఎమర్జింగ్ సైన్స్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ కాన్క్లేవ్. సో ఇక్కడ ఈఎస్టిఐసి ఫుల్ ఫామ్ ఏమంటే ఎమర్జింగ్, ఏ మీన్స్ ఎమర్జింగ్, ఎస్ మీన్స్ సైన్స్, టీ మీన్స్ టెక్నాలజీ, మరి ఐ మీన్స్ ఇన్నోవేషన్, సి మీన్స్ కాన్క్లేవ్. కాబట్టి ఎమర్జింగ్ సైన్స్ టెక్నాలజీ ఇన్నోవేషన్ కాన్క్లేవ్ మరి 2025లో ఎలక్ట్రానిక్స్ అండ్ సెమీ కండక్టర్ తయారీపై థిమాటిక్ సెషన్ ను డిఆర్డిఓ మరి ప్రారంభించడం జరిగింది. మరి డిఆర్డిఓ ఇక్కడ మన డిఆర్డిఓ అంటే భారత రక్షణ మరి పరిశోధన అభివృద్ధి సంస్థ. ఇది న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తుంది. మరి భారత మండపంలో నవంబర్ 3 నుంచి 5 వరకు మరి ఈ కార్యక్రమం జరుగుతుంది. ఎమర్జెన్సీ సైన్స్ టెక్నాలజీ ఇన్నోవేషన్ కాన్క్లేవ్ 2025లో భాగంగా మరి ప్రధానమంత్రి ఒక థీమ్ ను ప్రకటించడం జరిగింది. ఓకే, ఒక థీమ్. సో దాన్ని ఇక్కడ మనం ఏమని పిలుస్తామంటే వికసిత్ భారత్ 2049 పాయనీరింగ్ సస్టైనబుల్ ఇన్నోవేషన్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ అండ్ ఎంపవర్మెంట్ అనే థీమ్ తో ఈ ప్రోగ్రామ్ ను స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఈ థీమ్ ను మనం తెలుగులో చూసినట్లయితే వికసిత్ భారత్ 2049 సుస్థిరమైన ఇన్నోవేషన్, సాంకేతిక అభివృద్ధి మరియు ఎన్ఫోర్స్మెంట్ లో ముందడుగు అనే థీమ్ తో ఈ కార్యక్రమం జరిగింది. కాబట్టి ఇలాంటి థీమ్స్ మనకు ఎప్పుడే గానీ ఎగ్జామ్స్ లో మనము ఇంగ్లీష్ లోనే గుర్తు పెట్టుకోవాలి. తెలుగులో అడగడానికి చాలా తక్కువ స్కోప్ ఉంటుంది. ఇలాంటి ఫంక్షన్స్, ఇలాంటి ప్రోగ్రామ్స్ సంబంధించిన థీమ్స్ అనేవి ఎప్పుడు మనము ఇంగ్లీష్ లోనే గుర్తు పెట్టుకోవడానికి మనము ట్రై చేయాలి. తెలుగులో 90% అడుగుడు, కాబట్టి ఇంగ్లీష్ లోనే అడుగుతాడు. క్వశ్చన్ పేపర్ మెజారిటీ ఇంగ్లీష్ లోనే ఉంటుంది కాబట్టి ఇంగ్లీష్ లోనే మరి ఇలాంటి థీమ్స్ మనం గుర్తు పెట్టుకోవాలి. కాబట్టి ఈ వికసిత్ భారత్ 2049 సుస్థిరమైన ఇన్నోవేషన్, సాంకేతిక అభివృద్ధి, ఎన్ఫోర్స్మెంట్ లో ముందడుగన థీమ్ పై ఈ కాన్క్లేవ్ ను మరి 2025 నవంబర్ 3న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు. మరి ఈ కార్యక్రమాన్ని ఎవరు ప్రారంభించారు అని కూడా అడుగుతాడు. శ్రీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి. కాబట్టి ఈ న్యూస్ లో మనం చూసినట్లయితే ఈఎస్టిఐసి ఫుల్ ఫామ్ ఏమి అంటే ఎమర్జింగ్ సైన్స్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ కాన్క్లేవ్ అని గుర్తు పెట్టుకోవాలి. మరి డిఆర్డిఓ హెడ్ క్వార్టర్ ఎక్కడుంది అంటే న్యూఢిల్లీ అని గుర్తు పెట్టుకోవాలి. డిఆర్డిఓ హెడ్ క్వార్టర్. మరి డిఆర్డిఓకు ప్రస్తుత డైరెక్టర్ జనరల్ ఎవరుగా ఉన్నారంటే సమీర్ వి కామత్. డిఆర్డిఓ మరి చైర్మన్, డిఆర్డిఓ చైర్మన్. మరి డిఆర్డిఓ డైరెక్టర్ ఎవరంటే సమీర్ వి కామత్. అలాగే మరి ఎమర్జింగ్ సైన్స్ టెక్నాలజీ ఇన్నోవేషన్ కాన్క్లేవ్ 2025 యొక్క థీమ్ ఏమి అని అడుగుతాడు ఎగ్జామ్ లో. వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి ఈ కాన్క్లేవ్ యొక్క థీమ్ ఏమంటే వికసిత్ భారత్ 2049 పాయనీరింగ్ సస్టైనబుల్ ఇన్నోవేషన్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ అండ్ ఎంపవర్మెంట్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇది మరి ఈ పాయింట్ లో వెరీ వెరీ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, మా ఛానల్ను రెగ్యులర్గా మరి చూడండి. మీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మరి కాంటెంట్ ఇవ్వడానికి మేము మా సాయశక్తులా ట్రై చేస్తాము. కాబట్టి మా ఛానల్ రెగ్యులర్గా చూసి మరి సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మరి నవంబర్ 3 యొక్క క్లాస్లో నేను ఒక వర్డ్ రాంగ్ గా చెప్పాను. ఆ వర్డ్ ఏమంటే మరి కేరళ రాష్ట్రానికి రాజధాని ఏదంటే కోచిన్ అని చెప్పిన. సరే, అది కోచిన్ కాదు. ఫ్లోలో కోచిన్ అని అది రీడ్ అయింది. కోచిన్ కాదు, కేరళ రాష్ట్రానికి మరి క్యాపిటల్ సిటీ త్రివేంద్రం అనేది కేరళ క్యాపిటల్ సిటీగా మనం చెప్పుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.